అన్ని వర్గాల ప్రజల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు అదుర్స్ అంటున్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 5 రూపాయలకే కడుపు నిండా ఫలహారాలు భోజనం అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రుచి శుచిలో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారన్నారు. పట్టణాల్లోనే గాక మండల స్థాయికి క్యాంటీన్లు విస్తరింపజేయాలని కోరుతున్నారు. వాళ్ళకి ఉన్నవాడికి లేనివాడికి కూడా ఆకలి తీస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది కార్యక్రమం. 5 రూపాయలకి టీ కూడా రావట్లేదు. అటువంటిది చక్కటి భోజనం పెడుతున్నారు. కూర, పప్పు కానీ, సాంబారు కానీ, పెరుగు, పచ్చడి ఇన్ని వస్తువులతో పెట్టడం అనేది 5 రూపాయలకి చాలా కష్టం. పేదవాళ్ళకి మంచి చేస్తారు. ఇంతకు ముందు కూడా లేదు జగన్ ప్రభుత్వంలో. ఇక్కడ పర్వాలేదు. 5 రూపాయలకి ఏం దొరకదు. పేదవాళ్ళకి మంచి చేస్తారు. పేదవాళ్ళకి హాస్పిటల్ నుంచి వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి, లారీ డ్రైవర్లకి అందరికీ ఉపయోగపడుతుంది. సూపర్గా ఉందండి. చాలా సూపర్గా ఉంది. చాలు పచ్చడి, పప్పు, కూర, సాంబారు చాలు. ఇవన్నీ చాలా హాయిగా సూపర్గా ఉపయోగపడుద్ది. 5 రూపాయల భోజనం చాలా బాగుండేది. అలా కాక టిఫిన్ 5 రూపాయలు. బయట ఏమొస్తుంది మాకు? అలాగే అయినా భోజనాలు ఎక్కడ సాయంత్రం భోజనం ఉదయం, అలాగే మాకు టిఫిన్ భోజనం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అన్నం ఎవరు పెట్టలేదు. అన్నా క్యాంటీను సూపర్ కాదు, తప్పలేదు. బాగా చేశారు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా బాగుంది. లేకపోతే మేము పేదవాళ్ళు లేవు. ఇలా అడుకుని వెళ్ళాడు. 5 రూపాయలు అడుకుని తెచ్చు ఉండండి. చాలా బాగుంది. అన్నాల కూరలు అన్నీ బాగానే ఉంటున్నాయి. ఉపయోగపడింది పేదవాళ్ళకి. అన్నా క్యాంటీన్ ఉపయోగపడింది. కూర ఒకటి, పప్పు ఒకటి, పచ్చడి, పెరుగు, కడుపు నిండుతుంది. పర్వాలేదు. టేస్ట్ బాగుంది సార్. అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది పేదవాళ్ళకి ఇట్లా ఉపయోగపడుతుంది. పని చేసుకున్న వాళ్ళు భోజనం 5 రూపాయలు వస్తుందిగా, దానివల్ల కొద్దిగా హ్యాపీ. కూలి పనులు చేసిన వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది. నేనైతే బ్యాంక్ కోచింగ్ తీసుకుంటాం. ఇక్కడ చదువుకుంటున్నాను. డైలీ పొద్దున సాయంత్రం ఇక్కడే తింటాను. బాగా ఉపయోగపడుతుంది. బాగుంది అన్నం కూడా. డ్రైవర్లకు కానీ, కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ, లేబర్కి కానీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. 5 రూపాయలు ఉంటే చాలు, ఎమ్మటే తినేసి వెళ్ళిపోవచ్చు. బయట 100 రూపాయలు అవుతుంది. ఇక్కడైతే 5 రూపీస్కి తినేసి వెళ్ళిపోవచ్చు. పేదవాళ్ళకి, ఇలా చదువుకునే వాళ్ళకి, బయట రూమ్స్కి రెంట్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక టైం వండుకోవటం కుదరదు. అలా సడన్గా వచ్చేసి టయానికి తినేసి వెళ్ళిపోవచ్చు. 5 రూపాయలు భోజనం అందరికీ, లేని వాళ్ళకి, ఉన్నోళ్ళకి, ఎవరైనా కానీ టయానికి భోజనం చేస్తున్నారండి. మెయిన్ మనకి కావాల్సింది 5 రూపాయలు భోజనం. 5 రూపాయలు డబ్బులు సమస్య కాదు, కడుపు నిండుతుందా లేదానండి. ఇది దాదాపు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. అది బయట 100 రూపాయలు ఉంటే భోజనం చేయలేకపోతున్నాం అండి. ఇక్కడ 5 రూపాయలతో చేసేస్తున్నాం. మనకి చక్కగా కడుపు నిండుతుంది. మంచిగా ఉందండి, బాగుంది. ఇది ఎక్కువ శాతం మనకి రోడ్డు అమ్మటి ఉండే వాళ్ళకి, నెక్స్ట్ ఎక్కడైనా బయట నుండి సిటీకి వచ్చిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. అందరికీ బాగానే ఉందండి. హ్యాపీగా తింటున్నారు అందరూ. భోజనం బాగానే ఉంది. అన్ని కూరలు కూడా బాగానే ఉన్నాయి. 5 రూపాయల కంటే భోజనం రాదు. ఎక్కడ 100 రూపీస్ పైనే ఉంటుంది అక్కడ మనం తినాలి. కాబట్టి చాలా బాగుంది. అన్ని వర్గాల వరకు ఉపయోగపడుతుంది. అటు ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇటు మరీ పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. మా రిచాపండి మేసేరండి. మేము 5 రూపాయలకి పొద్దున టిఫిన్, సాయంకాలం మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం. ఏం పథకం ఏం కావాలండి? గవర్నమెంట్ మాకు 5 రూపాయలకి ఏమవుతుందండి? పెరుగు కూడా రావట్లేదు 5 రూపాయలకి. బాగా ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇంకేం లేదండి. ఖచ్చితంగా బాబు గారికి నమస్కారం పెట్టాల్సిందండి. బాబు గారు మంచి పథకం పెట్టారండి. బాబు గారికి 5 రూపాయలకి మంచి పథకం పెట్టారు. పేదవాళ్ళకి ఉపయోగపడుతుందండి. పేదలకైతే సూపర్ ఉపయోగపడుతుందండి. ఈ అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల చాలామంది కూలి పని చేసుకునే వాళ్ళైతే రోజుకి 600-700 రూపాయలు వస్తే, కొంత ఈ భోజనానికి 200 రూపాయలు, టిఫిన్కి 100 రూపాయలు, భోజనానికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అది 5 రూపాయలు ఉండడం, 5 రూపాయలు భోజనం ఉండడం వల్ల చాలా సేవ్ వస్తున్నారండి. టీ కూడా రాదండి. 5 రూపాయలకి అసలు టీ వస్తుందా? 10 రూపాయలే టీ, లేకపోతే 15 రూపాయలు. 5 రూపాయలు వస్తుంది. అసలు చాలా గ్రేట్ అండి. అంటే 5 రూపీస్ మంచి స్కీమ్ అండి ఇది. అంటే 5 రూపీస్కి భోజనం అంటే నార్మల్గా రైస్ కర్రీకే 50 రూపీస్ అలా అవుతాయండి. అది 5 రూపీస్ స్కీమ్ అంటే మంచి, నా ఒపీనియన్ అయితే. పర్లేదు. సపోజ్ ఏమైనా లంచ్ క్యారెట్ లేకపోతే యూజ్ అవుతుంది. మేము వేరే ఊరు నుండి, చేలూరు నుండి వచ్చాను ఇంటర్న్షిప్ అని. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలంటే ఫుడ్ అది మనకి ఎలాగా అంటే హోటల్ అంటే ఇప్పుడు మనకి చాలా ఎక్కువైపోతుంది. సో 5 రూపీస్కి భోజనం అంటే చాలా మంచిది పథకం ఇది. సో ఇంకా దీంతో అడ్జస్ట్ అయిపోతుంది. పర్ల బాగానే ఉంది. ఫుడ్ క్వాలిటీ కూడా 5 రూపీస్కి క్వాలిటీ ఇది పెడుతున్నారంటే బెస్టే. అండ్ ప్రధానంగా అయితే పాపం పేదలు ఉంటారు కదా కొంతమంది, అన్నం దొరకలేని వాళ్ళకి అయితే 5 రూపాయలకి భోజనానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. 5 రూపీస్కి భోజనం అనేది చాలా ఇదండి, గ్రేట్ ఇది.
ఇలా అసలు ఏమీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఫుడ్ అనేది దొరకడం కష్టం. ఇలాంటి 5 రూపీస్ భోజనం పెడుతున్నారంటే అలాంటి వాళ్ళకి అందరికీ ఒక ఇదిగా మంచి ఫుడ్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్.